లేదంటే ఎవరైనా చేతబడి చేశారా, లేదంటే అందులో ఒక రెడ్ కలర్ మాస్క్ ఉందన్నమాట. ఆ మాస్క్ పెట్టుకుని భయపెట్టడం, అలా 12 గంటల నుంచి 12:30, 1 గంట మధ్యలో ఈ నైట్ విజన్ కెమెరా ఆన్ చేసామంటే ఆ టైంలోనే కదా దెయ్యాలు యాక్టివేట్ అయ్యేది. ఏదో కిటికీ దగ్గరకు వచ్చేసి ఒక ఆత్మతో మాట్లాడుతుంది అనమాట. సో నా దగ్గరికి రావద్దు, దూరంగా వెళ్ళిపో అని మాట్లాడుతుంది. నువ్వు ఎనోగా చూస్తుందా? జాగ్రత్త వచ్చాను, బయటకు వచ్చేది. గాజులు కూడా పగిలిపోయింది. పుచ్చుకొని అమ్మా నేనేం అనట్లేదు, నేను ఆగు, నీతో మాట్లాడాలి. ఆగమ్మా, నువ్వు ఏమన్నా ఎవరున్నారు, నువ్వు ఎలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? హే గైస్, ఒక్క నిమిషం అయితే పాటు మీరైతే స్కిప్ చేయకండి. మీకు ఒక అద్భుతమైన విషయం అయితే చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే ఈ స్క్రీన్ షాట్ ప్రూఫ్లు చూడండి. ఇగో, హాయ్ బ్రో, ఇది 1 వీక్ బ్యాక్ అనమాట. 68,000 రూపాయలు గెలుచుకున్నా బ్రో. చూసారా? ఇంకొక స్క్రీన్ షాట్ చదువుతున్నాను చూడండి ఒకసారి. హాయ్ బ్రో, నేను మీరు చెప్పిన గేమ్లో అయితే జాయిన్ అయ్యాను. 300 డిపాజిట్ చేశాను. 992 రూపాయలు చూపిస్తుంది బ్రో అకౌంట్లో. చూసావా ఎలా క్రెడిట్ చేసుకోవాలి అన్ని అడుగుతున్నారు. సో ఎంత ఈజీగా అయితే డైలీ 1000 రూపాయల నుంచి 1500, కొంతమంది 2000 కూడా ఎర్న్ చేసుకుంటున్నారు. కొన్ని తక్కువ 1000 రూపాయలు వేసుకున్నా సరే నెలకు 30,000 రూపాయలు మీరు సరదాగా గేమ్ ఆడి మీ పాకెట్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంత ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇంత మంచి గేమ్ ఉన్నప్పుడు సో మీరు ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? సో అస్సలు ఏమాత్రం లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళి నా కామెంట్ సెక్షన్లో అయితే లింక్ పెట్టాను నా టెలిగ్రామ్ ఛానల్ది. అక్కడ జాయిన్ అయ్యారంటే ఆ గేమ్ ఏంటి, ఎలా ఆడాలి, ఎలా మనీ ఎర్న్ చేయాలి, మనం మిగతా వాళ్ళు కూడా ఎంత ఎర్న్ చేస్తున్నారు ప్రతి డీటెయిల్స్ అక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో ఫాస్ట్గా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, అక్కడ జాయిన్ అయితే మీకు తెలుస్తుంది ఆ గేమ్ ఏంటి అనేది. ఓకేనా? గుడ్ లక్ గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో అనమాట. ఈ గోస్ట్ హంటింగ్ వీడియోలో యాక్చువల్గా గోస్ట్ని పట్టుకోవడానికి రాలేదు. గోస్ట్ ఒక అమ్మాయిలో ఉంది, ఆ అమ్మాయితో మాట్లాడడానికి వచ్చామన్నమాట. యాక్చువల్గా మీరు ప్రోమోలో చూసినట్టుగా నైట్ విజన్ కెమెరాలో అయితే తను విచిత్రంగా భయంకరంగా రకరకాల స్టంట్లు అయితే చేసింది. అండ్ ఏదో కిటికీ దగ్గరకు వచ్చేసి ఒక ఆత్మతో మాట్లాడుతుంది అనమాట. సో నా దగ్గరికి రావద్దు, దూరంగా వెళ్ళిపో అని మాట్లాడుతుంది. అండ్ తన ఇంట్లో తనే తెచ్చుకుంది అనమాట ఒక టెడ్డీ బేర్ని. ఆ టెడ్డీ బేర్ని కత్తితో పొడిచి మొత్తం దూతుంటుంది కదా, అదంతా విసిరేసింది. సో బేసిక్గా ఇలాంటి సీన్స్ ఎక్కడ చూస్తారో, సినిమాల్లో చూస్తారో. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మీకోసం నైట్ విజన్ కెమెరా పెట్టి అక్కడ లైవ్లో రికార్డ్ చేశాను అనమాట. అండ్ ఆ ఫుటేజ్ అంతా కూడా మన ఛానల్లో ఉంది. అండ్ అలా ఎవరన్నా పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 చూడకపోయి ఉంటే కనుక మీరైతే చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో తనతో దగ్గరగా వెళ్ళి లైవ్లో మాట్లాడాలి గైస్. లైవ్లో మాట్లాడి తను ఎందుకు ఎలా బిహేవ్ చేస్తుందన్న విషయాన్ని అయితే క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఇదనమాట. బేసిక్గా అయితే ఒక 10 సెకండ్స్లో చెప్పేస్తాను చూడండి. వాళ్ళ అన్నయ్య వీళ్ళ అన్నయ్య ఉంటాడు కదా, ఆయన నన్ను అప్రోచ్ అయ్యాడు ఇన్స్టాగ్రామ్లో. అన్న ఇలా హైదరాబాద్ వస్తున్నాం మెంటల్ హాస్పిటల్లో చూపించడానికి, మీ దెయ్యం పట్టిందా లేదంటే పిచ్చెక్కిందా, ఏం జరిగింది తెలుసుకోవాలి అని చెప్పేసి హైదరాబాద్ తీసుకొస్తున్నా అన్నాడు. అయితే నేను తీసుకొస్తానన్నా, కాకపోతే కొన్ని ట్రీట్మెంట్స్ కోసం టైం పడుతుందంట 3 days అని చెప్పేసి అంటే ఆ 3 days కూడా నా దగ్గరికి తీసుకొస్తా, మీరు ఒకసారి ఆమెని దగ్గరికి వెళ్ళి అడగడానికి ట్రై చేయండి అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య అయితే నన్ను అప్రోచ్ అడిగాడు రిక్వెస్ట్ చేసి. యాక్చువల్గా నేను నో చెప్పాను, ఎందుకంటే మనం మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే తప్ప ఆమె ఏం బిహేవ్ చేయదు. లైక్ మన ట్రాన్స్జెండర్ ఉంది, ఆమెను కొడితే తప్ప నిజాలు చెప్పలేదు, అవునా కదా? సో అదేవిధంగా ఈమెని ఏమన్నా కొడితే బాగోదేమో అని చెప్పేసి నేను వద్దన్నాను. కానీ ఆయన అయితే ప్లీజ్ అన్న, మీరు ఒకసారి మాట్లాడితే నిజం తెలిసినా తెలియకపోయినా ఒకవేళ మాట్లాడితే ఎంత కొంచెమైనా నిజం బయటపడుతుంది కదా, ఆమె ఏదన్నా మాట్లాడద్దు కదా అన్న చిన్న ఆశతోటి అయితే
ఇక్కడ తీసుకొచ్చాడు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా పై రూమ్లో ఉన్నారు. అండ్ ఈమె మాత్రం సేమ్ రూమ్లో పెడితే ఏదన్నా అటాక్ చేస్తుందని చెప్పేసి ఈ సెపరేట్ రూమ్లో పెట్టాం. ఇది యాక్చువల్గా మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్ అనమాట. సో రెగ్యులర్గా ఇక్కడికైతే వస్తూ ఉంటాను. అయితే ప్రస్తుతానికి మ్యాటర్ ఏంటంటే ఆమె లోపల గదిలో ఉంది. పార్ట్ 1, 2 చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. అండ్ ఇదేంట్రా అంటే నైట్ విజన్ కెమెరాలో విచిత్రంగా బిహేవ్ చేసింది కదా, ఎవరితో మాట్లాడింది కదా, ఎవరితో మాట్లాడావు అని అడగడానికి అయితే లోపలికి వెళ్తున్నాను. సో తను ఎలా అటాక్ చేస్తుంది ఏమనేది తెలియదు, కానీ తన దగ్గర ఒక చాక్ అయితే ఉంది. పొడుస్తుందేమో అని చిన్న భయంగా కూడా ఉంది. తన బ్యాగ్లో చాక్ ఎందుకు పెట్టారో అర్థం కాలే. ఏదైనా ఫ్రూట్స్ గట్రా తినేటప్పుడు కట్ చేసుకోవడానికి పెట్టారా, ఎందుకు పెట్టారా అని మనకు తెలియదు, కానీ బ్యాగ్లో చాక్ అయితే ఉంది. సో లోపలికి వెళ్ళేసి అయితే తనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎంత ఘోరమైన దెయ్యం అంటే తనలో ఉన్న దెయ్యమో కాదా అనేది మనకి ఇంకా కన్ఫర్మ్ లేదు. నేను ఎగ్జాంపుల్గా దెయ్యం అని సంబోధిస్తున్నాను. ఆ దెయ్యం ఎంత ఘోరమైందంటే ప్రతి అమావాస్య రోజు నైట్ కనపడదంట, మళ్ళీ మార్నింగ్ వచ్చేస్తుందంట. ఇలా ఈమె ఈ బిహేవియర్ 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. సో అర్థం చేసుకోండి అది ఎంత ముదిరిపోయిందో దెయ్యం అనేది ఆ దానిలో ఉంది. ఇలాంటి భయంకరమైన భూత ప్రేతాలు పురాతన బావుల్లో ఉంటాయి అన్నమాట. ఆ బావుల్లో దగ్గరికి వెళ్ళినా, లేదంటే బావులో చూసి అరిచినా, అలాంటి బావులోకి తొంగి చూసి అరుస్తారు కదా, అలా అరిస్తే ఆ బావులో ఉన్న దెయ్యం మనకు పడద్దంట. ఇది మన తాతల కాలం నుంచి వచ్చింది, చాలామంది చెప్పారు. కావాలంటే మీ తాత వాళ్ళని ఎవరినైనా అడగంటే పల్లెటూరు సైడ్ బావిలోకి చూసి అరవకూడదు, అలా అరిస్తే దెయ్యం వచ్చి పట్టుకుంటుంది, అందులో ఉన్న పురాతనమైన దెయ్యాలు. సో ఈ విధంగా ఏ విధంగా దెయ్యం పట్టింది మనకు తెలియదు, కానీ అరే కేర్ఫుల్ ఉండు. ఇందాక నైట్ విజన్ కెమెరాలో చూస్తే విచిత్రంగా చేసింది రూమ్. ఎదురుగుండా ఉండే ఉంటుంది, జాగ్రత్త. సౌండ్ మెల్లగా చేసి తీద్దామన్నా కానీ ఒకసారి రూమ్ అంతా ఎలా. అమ్మ భ్రమరాంబిక, ఏమైంది నీకు? బయటికి రా ఒకసారి. బయటికి రామ్మా. ఎలా ఇప్పుడు అసలు ఏం చేస్తుందరా? గెడ పెట్టిందా లేదా? ఇందాక రాలేదురా. మా భ్రమరాంబిక, ఏమైంది అసలు నీకు? ఆమె చేతులు ఇంకేముందో తెలియదు కదా, కొట్టినా పడుతుంది. అసలు ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది? అదే కదా, లేకపోతే నిజంగానే మెంటల్ డిస్టర్బ్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం? సో కర్ర పెట్టి బెదిరించైనా సరే కూర్చోబెట్టి మాట్లాడించాలి ఎలాగైనా సరే. పద పద లోపల పద. ఎందుకు లేడీస్ ఇప్పుడు తీసుకెళ్ళి అంటే భయపెట్టడానికైనా ఉంటుంది, ఆగుద్ది కదా. అంటే చూపిస్తే ఆగుద్దురా, మన నరికేస్తామేంటి? నరిగితే నీళ్ళంటూ నరికేస్తాను ఎలాగా. నువ్వు ఎనో కాబట్టి మాట అది. లేదేంట్రా ఇంకా ఇక్కడ? ఏమైంది? చేతి తగిలింది, ఇది పట్టుకెళ్ళాలని సేఫ్ కదా. అరే బయటకు వచ్చి ఇలా భయపడితే ఇంకేం అడుగుతావు క్వశ్చన్స్? అరే నేను భయపడుతున్నా, మీరా? అదే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నాను? అరే జాగ్రత్త జాగ్రత్త. చెప్పేది జాగ్రత్త వచ్చాను, బయటకు వచ్చేది బయటకు వచ్చేది బయటకు వచ్చాను లేదా?
బయటకు వచ్చారా? ఆగరా, కత్తితో పొడుస్తుందా? అబ్బా! ఆగు, ఆగే కాదు, ఆగు. అరే బయటికి బాబోయ్, కత్తి తీసుకుని కదా కుర్తకు వస్తుందిరా. ఏం చేయలేక గాజులు పగిలిపోయాయి. గాజులు కూడా పగిలిపోయినాయి. గుచ్చుకొని నీకే నాకేం గుచ్చుకోలేదురా, ఒక కత్తితో పొడుస్తుందని నా భయం అంతే. ఇలా పట్టుకుని మీద పొడిచేస్తా చూస్తుంటే నేను చెయ్యి వదిలేనా మీద పొడిచేసి రావాలి. నువ్వేమన్నావురా, భయం వేస్తుంది అన్నావు కదా, మరి ఇప్పుడు ఏమైంది? కత్తితో పొడిస్తే కన్నులో పొడిచిందంటే కన్ను పోయినట్టు. మరి కళ అని చెప్పేసి వెళ్ళిపో అంటే బయటకు వచ్చేసరికి ఏమాడు. ఆమె చేతి నుంచే చాకు లాక్కొని అప్పుడు మాట్లాడాలి. లాగేసుకుంటాను నాకు ఇప్పుడు ఆవేశం వచ్చేస్తుంది. పద కెమెరా పెట్టు, పద. అరే నువ్వు కొంచెం దూరంగానే ఉండేది, ఎందుకని మంచి నిన్ను పొడవని ఉంటుంది నన్ను, నాకు తగిలినా ఏం కాదు. నువ్వు దూరంగా సేపు ఉన్నావు అనుకో. అరే నేను మనిషినేరా, మనిషినే, కాకపోతే నాకేమైనా పర్లేదు. నాతో వచ్చిన నా టీంకి ఏం కాకూడదు కదా, అవునా కదా? సో నువ్వు డోర్ దగ్గరే ఉండు. ఓకే, నేను ఆమె చేతుల నుంచి చాకు లాక్కొని మాట్లాడడానికి ట్రై చేద్దాం. అరే కట్టేయడానికి ఏమన్నా ఉందా తాళ్ళు లాంటిది? చూస్తాను. అరే లోపల ఏదన్నా క్లాత్స్ ఉన్నాయి, దాంతో చేతులు కట్టేద్దాం మాకు. అదే అంటే కత్తితో పొడవడానికి ట్రై చేస్తుంది, అది దానికోసం భయం వేస్తుంది నాకు. వీడియో మాత్రం నువ్వు ఆపుకో, నువ్వు దూరంగా ఉండి వీడియో ఆపుకో. ఎందుకంటే ఆ ముక్కలు నిజంగా మనకి ఏదైనా అటాక్ చేసినా మనకి సాక్ష్యం ఉండాలి కదా, మనకి ఇలా జరిగిందని చెప్పుకోవడానికి. కనీసం రికార్డ్ చేస్తాను. దగ్గర రాకు మళ్ళా. ఇంత తాడున్నట్టుంది. తాడు కాదు కానీ వైర్ సరిపోతుంది. ఏ చాక్ కింద పడే, నువ్వు చాక్ కింద పడి, చాక్ కింద పడేమని నీకే చెప్పేది, వినపడట్లేదా? ఏమన్నావు? వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ చాక్ కింద పడి, చాక్ కింద పడేమని చెప్పాను నీకు. వెళ్ళు. వీళ్ళు పక్కన తోకుండా ఆయన బాత్రూమ్ సైడ్కి వెళ్ళిపోయినట్టు ఉంది. పదా లోపల ఛార్జింగ్ 16% ఉంది ఎందులో కెమెరా. ఆగు ఆగు ఆగు, అది పొడుస్తా చూస్తుందరా. ఆగు, చాకు తీసేస్తాను చేస్తాను. అమ్మా ఆగు, ఒకసారి ఆగమ్మా. అమ్మా ఆగు, హలో ఆగు ఒకసారి, కూర్చో కింద కూర్చో. అరే ఇలా బిహేవ్ చేస్తుందండి, రాదు. ఆగని చెప్పినప్పుడు ఆగు. అరే రే 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 రే, చెయ్యి వెళ్తే పొడిచేసి ఇలా ఉందా? రావట్లేదురా, ఈ చెయ్యి వెళ్తే పొడి చేస్తుందా? ఒక్క నిమిషం. హే, నీకే చెప్తున్నా, తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి. ఆగు ఒకసారి, రేపు బయటికి చాలా బయటికి గీరుకుందరు, మనం అలా అవ్వట్లేదు. అయ్యి బాబోయ్,
గైస్ ఎంత ట్రై చేసినా కానీ ఆమె అయితే అంటే చేతులు చాకు వదలట్లేదు. బ్రో నువ్వే చెప్పు, నాకన్నా చిన్నగా ఉంది ఆమె, అంత బలంగా చాకు ఎలా పట్టుకుంది? ఆమెలో ఏదో ఆత్మ ఉండబట్టే కదా. బాడీలో ఇంకోటి ఏదో ఉంది, బాడీలో ఇంకో ఆత్మ ఏదో ఉంది గైస్, 100% చెప్పగలను. జస్ట్ ఒక అమ్మాయి ఎంత ట్రై చేసినా కానీ వదలట్లేదు. జస్ట్ ఓన్లీ ఒక అమ్మాయి అయితే అలా చేయడం కష్టమే. ఒక్క అమ్మాయి అంటే అసలు చాక్ తీసుకోలేదు. ఒక్క హ్యాండ్తో ఇంత గట్టిగా పట్టుకుంటుంది ఒక చాకుని, 2 చేతులతో నేను హ్యాండిల్ చేసి పట్టుకుంటున్నా. ఇంకెందుకు? అయ్యో బాబోయ్, ఇలా కాదు కానీ ఏం చేద్దాం చెప్పు. ఆ చాకుని మాత్రం వదిలించుకోలేకపోతున్నాం. ఒకటే ఐడియారా, ఏదైనా టవల్ ఉందా? టవల్ తీసుకెళ్ళి ఆ చాకు పట్టుకున్న చేతికి అడ్డం వేసేసి పట్టేసుకోవాలి. చాకు చేతుల నుంచి వదిలేస్తే ఇంకేం చేయలేదురా మ్యాక్సిమం. పోయి ఇందాక నేను చాకు చూసి మళ్ళీ తీసుకొని అక్కడ పెట్టాను నేను, మర్చిపోయి. అయ్య బాబోయ్, ఒకటే ఛాన్స్, ఇంకా మనం ఏం చేయలేము. చాకు ఆమె చేతుల నుంచి తీస్తే తప్ప మనం ఏం చేయలేం కాబట్టి లోపలికి వెళ్ళగానే ఈ టవల్ ఆమె చేతి మీద వేసేసి పట్టేసుకుంటాను. ఆ చాకు ఏదోలా తీసుకొని ఆమె చేతులు కట్టడానికి ట్రై చేస్తాను. కట్టడానికి వైర్ కూడా ఇందాక తీసుకెళ్ళాను కానీ లోపల వదిలేసాను, అది చిరాగ్గా. టవల్ వేసి ఖచ్చితంగా ఆ చాకుని పట్టేసుకోవాలి. జాగ్రత్త. నువ్వు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయి, సరేనా? మర్యాదగా చాక్ ఇచ్చి. అమ్మా చాకి, చాకిచ్చి, చాకు ఇవ్వు. తీసుకో, తొందర తీసుకో చాకు. రైట్, ఆగు నువ్వు ఆగు. అరే చాకు అలా నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం ఆగమ్మా. అమ్మా నేనేం అనట్లేదు, నేను ఆగు, నీతో మాట్లాడాలి. అది కట్టడానికి కూడా పోగట్లేదా? అమ్మా ఆగు, కట్టు. అబ్బా గట్టిగానే కడతాను. ఆగమ్మా నువ్వు, ఒక్క నిమిషం ఆగమ్మా. వదులు. రీ ఏంట్రా అమ్మ, గాజులు ఎరగొట్టుకోక నీకే గుచ్చుకుంటాయి అమ్మ, గుచ్చుకుంటాయి అమ్మా. ఇలా బిహేవ్ చేస్తుందంట్రా. రీ గుచ్చుకుంటాయి అమ్మా, నీకు గుచ్చుకుంటే ఆగు, చేతులు ఆగు, అలా అనకు. గుచ్చుకుంటే ఆగు, కుదురు ముందు. అమ్మ మీకు హెల్ప్ చేయడానికి వచ్చాము. అసలు నీలో దెయ్యం ఉందా, ఎవరున్నారు? నువ్వు ఎలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? అరే ఆగు. అరే ఎన్ని ఇరిగిపోతున్నాయి, గుచ్చుకుంటాయి. అది ఇంకోటి ఏదన్నా అదే ఇలాగి, అది ఇలా కాలుతో ఇలాగినట్టు కలగడ పక్కన ఉంటుంది చూడు, అదే లెగ్గిన్ లాంటిది. ఆ లెగ్గిన్ లాంటిది ఇలాగరా. అమ్మా ఆగు. అరే ఇది ఊడిపోయిందిరా, ఇది. ఒక్క నిమిషం అలాగే ఆగు. అమ్మా ఆగు, చెప్పేది ఆగు. మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను మేము. ఆగు. అరే జాగ్రత్త.
గుచ్చుకుంటేనా గుచ్చుకుంటే ఆగు, ఒక నిమిషం రిలాక్స్. ఎందుకు అలా చేస్తున్నావు? నిన్ను ఎవరు ఏమనట్లే కదా, నిన్ను ఎవరు ఏమనట్లేదు ఇక్కడ. మాట్లాడదాం, ఆగు. కూర్చో, ఇక్కడ కూర్చో, నువ్వు కూర్చో, కూర్చో, కూర్చో. వాళ్ళు నీతో మాట్లాడడానికి వచ్చాం మేము. నాకు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక నిమిషం ఆగు. కూర్చో, 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 కుదురుగా కూర్చో. మాట వింటావా? మాట వింటావా వినవా? మాట వింటావా వినవా? మాట విను. ఎందుకు? ఎవరు నువ్వు? నీలో ఉన్నది ఎవరు? నీలో ఉన్నది ఎవరు? ఆగు, మాట విను, మాట విను. కూర్చోంటున్నా, మాట విను. అసలు నీలో ఉన్నది ఎవరో? నువ్వెవరో? అసలు కంట్రోల్ అవ్వట్లేదే. పట్టుకుందామంటే ఆడపిల్ల అయిపోయింది. తనకి అనకం పట్ట ఏదో పట్టుకోకూడదు కదా, అది నా బాధ. అది ఇద్దరు అన్న లేదంటే మగ సైకోను అనుకో, ఇష్టం వచ్చినట్టు కొట్టి పట్టుకునేవాళ్ళం. కాదు, నువ్వెవరో? నువ్వెవరంటే? నువ్వెవరంటే? మళ్ళీ తెచ్చుకుందా? ఆగు, ఆగు. చాలా దూరం కట్టు తీసుకో కదా. దగ్గర కూర్చో, కింద కూర్చో, కింద కూర్చో, కింద కూర్చో, కింద కూర్చో, కింద కూర్చోమంటే అది ఏంట్రా? అయ్యి కింద కూర్చో. ఆడపిల్లని హ్యాండిల్ చేయలేకపోతున్నామని కామెంట్లు అట్టడం కాదు. ఆమెను పట్టుకోకూడదు కదా, అది నా బాధ. ఆమె మీదకి వస్తుంది, ఆమె మీదకి వస్తుంది. కూర్చో, కింద కూర్చో, నువ్వు కింద కూర్చో, కింద కూర్చోమని చెప్పాను నీకు. దెబ్బలు తింటావు. కూర్చో, కింద కూర్చో, కింద కూర్చో, కింద కూర్చో. ఎక్స్ట్రా చేస్తున్నావు నువ్వు. హలో, నీవే ఉన్నది ఎవరో? నీ పేరేంటి? లెక్కో, లెగిసామంటే దెబ్బలు తింటావు. దీనికి నీకెందుకు ఇది? అది ఏమైతే రక్తం వచ్చేస్తుందిరా. ఇట్లా దగ్గర క్లోజ్ చూపి ఒకసారి. నువ్వు ఇలా ఆగమ్మా, రక్తం వస్తుంది. గాజులు కూర్చోవాలి. వచ్చి బయట నేను అన్ని చూసుకోగలను. అదే ఏంటి? వచ్చి బయటకు వచ్చి వచ్చేస్తున్నారు ఆవిడకి. వచ్చిపోయి నీ గాజులు పగలగొట్టేస్తుంది కదా. గైస్, బీభత్సంగా చేతులంతా రక్తం వస్తుంది. గాజులు పగలగొట్టుకోద్దన్నా సరే ఆవిడ వినకుండా చేతులు కట్టినప్పుడు ఇలా ఇలా అనుకుని మొత్తం గుచ్చిపిచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్క చాకు తీసుకుని ఆమెతో మాట్లాడడం కోసం ఇన్ని ఇబ్బందులు. ఆమెకి చాలా ప్రాబ్లం జరుగుతుంది, చెప్పింది వినట్లేదు. ఇదిగో ఈ చాకు కోసం ఆమె బ్లడ్ నాకు ఇక్కడ అంటుకుంది. ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది, తీసుకో.
కార్లో ఉందా? ఇప్పుడు కిందకి వెళ్ళాలి. టెడ్డీది కాటనే కదా, అది కాటన్ పెట్టలేదు. కాటన్ కాదు, ఎలా మరి ఏం చేయాలి? అట్లా కాటన్ కూడా లేదు బ్యాగ్లో. అది కొంచెం దెబ్బకి కట్టు కట్టేది ఒకటే కొంచెం ఇది ఉందా, దూది కూడా ఉంది. ఓకే, కొంచెం దూది ఉంది గైస్. ఇది కూడా కొంచెం చెడిపోయింది, కాకపోతే బ్లడ్ ఆపుద్ది. ఇది చెడిపోయినా కానీ బ్లడ్ అయితే ఆపుద్ది కదా. సో కట్టు కట్టేది కూడా ఉంది, ట్రై చేద్దాం. హే గైస్, నెక్స్ట్ వీడియో అయితే ఇంకొక వీడియో మాత్రం ఉంది ఈ గదిలో. యాక్చువల్గా అప్పుడు ఏం జరిగిందంటే మీకు క్లైమాక్స్లో అయితే ఉంటుందన్నమాట, నెక్స్ట్ వీడియో క్లైమాక్స్లో. సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ వస్తుంది. సో అప్పటి వరకు మన ఛానల్లో ఇంకేమన్నా వీడియోస్ ఉంటే అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకో విషయం గైస్, ఎండింగ్లో అయితే ఒక ప్రోమో పెట్టాను, నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుంది అనేది అది కూడా చూసేసి వెళ్ళండి. అండ్ వీడియోని లైక్ చేసి వెళ్ళండి గైస్, ఖచ్చితంగా మర్చిపోవద్దు. టాటా, బాయ్ బాయ్. ఉంటావా బ్రహ్మరామిక? నన్ను చంపేశారు. నన్ను ఏం చేయమంటావు? పైకి వెళ్ళలేకపోతున్నాను, కింద ఉండలేకపోతున్నాను. అర్థమైందా? నేను మాంత్రికుని కాదు, నేను జస్ట్ క్వశ్చన్లు అడిగి ఆ అమ్మాయిని రక్షిద్దామని మేము వచ్చాం. నువ్వేమో నీ బాధ చెప్పుకున్నావు, కరెక్టే, నీ స్టోరీ నీ బాధే. కానీ ఆ అమ్మాయి ఎంత పాపం, చిన్నపిల్ల కదా ఆమె. ఆ అమ్మాయికి ఏమీ కాదు. హే గైస్, ఒక్క నిమిషం అయితే పాటు మీరైతే స్కిప్ చేయకండి, మీకు ఒక అద్భుతమైన విషయం అయితే చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే ఈ స్క్రీన్ షాట్ ప్రూఫ్లు చూడండి. ఇగో హాయ్ బ్రో, ఇది 1 వీక్ బ్యాక్ అనమాట. 68,000 రూపాయలు గెలుచుకున్నా బ్రో. చూసారా? ఇంకొక స్క్రీన్ షాట్ చదువుతున్నాను చూడండి ఒకసారి. హాయ్ బ్రో, నేను మీరు చెప్పిన గేమ్లో అయితే జాయిన్ అయ్యాను. 300 డిపాజిట్ చేశాను, 992 రూపాయలు చూపిస్తుంది బ్రో అకౌంట్లో. చూసావా ఎలా క్రెడిట్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో ఎంత ఈజీగా అయితే డైలీ 1000 రూపాయల నుంచి 1500, కొంతమంది 2000 కూడా ఎర్న్ చేసుకుంటున్నారు. కొన్ని తక్కువ 1000 రూపాయలు వేసుకున్నా సరే నెలకు 30,000 రూపాయలు మీరు సరదాగా గేమ్ ఆడి మీ పాకెట్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంత ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇంత మంచి గేమ్ ఉన్నప్పుడు సో మీరు ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? సో అస్సలు ఏమాత్రం లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళి నా కామెంట్ సెక్షన్లో అయితే లింక్ పెట్టాను నా టెలిగ్రామ్ ఛానల్ది. అక్కడ జాయిన్ అయ్యారంటే ఆ గేమ్ ఏంటి, ఎలా ఆడాలి, ఎలా మనీ ఎర్న్ చేయాలి, మనం మిగతా వాళ్ళు కూడా ఎంత ఎర్న్ చేస్తున్నారు ప్రతి డీటెయిల్స్ అక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో ఫాస్ట్గా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, అక్కడ జాయిన్ అయితే మీకు తెలుస్తుంది ఆ గేమ్ ఏంటి అనేది. ఓకేనా? గుడ్ లక్ గైస్.